విశ్వాసంతో ఆలోచన చేసి ఇవాళ మేము రుణమాఫీ మీకు చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మీకు రుణమాఫీ జరిగిందనంటే 10 ఏళ్ల చంద్రశేఖరరావు నరేంద్ర మోడీ చెయ్యని పని ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. రుణమాఫీ జరిగిన కుటుంబాలన్నీ కూడా నరేందర్ రెడ్డికి ఓటేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, ఒడ్లు ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు ఒరేసుకుంటే ఉరేసుకున్నానట్టే అని. కానీ నేను వచ్చిన తర్వాత నేను చెప్పిన వరి వేసుకోండి, సన్న ఒట్లు పండించిన వాళ్ళకు 500 రూపాయల బోనస్ ఇచ్చే బాధ్యత నాది, గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి 1,56,00,000 మెట్రిక్ టన్నుల ఒట్లు పండిస్తే 500 రూపాయల బోనస్ రైతులకు ఇచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం. పెద్దలు ప్రేమ్ సాగర్ రావు చెప్పినట్టు ఆనాడు క్వింటాల్కు 10 కిలోలు తాలు మీద, తరుగు మీద, తడి మీద తుట్టి తీసి మిమ్మల్ని 1000 కోట్లు దోసుకున్నారు. కానీ మేము వచ్చినాక 1 కిలో అయినా తాలు తరుగు మీద మీ దగ్గర తుట్టి తీసినామా? ఇవాళ అది పోను మీకు 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. నేను చెప్పింది నిజమైతే మీరు విశ్వసించి గుండెల మీద చెయ్యి పెట్టుకొని నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఆనాడు ఎన్నికలను అడ్డం పెట్టి రైతు బంధు చంద్రశేఖరరావు ఎగ్గొట్టి పారిపోతే నేను వచ్చిన వెంబడే మొదటి 3 నెలల్లోనే ఆయన ఎగగొట్టిన రైతు బంధులు 7,625 కోట్ల రూపాయలు మీ ఖాతాలో వేసి రైతులను ఆదుకున్న ప్రభుత్వం మాది. మీ ఖాతాల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చిలో రైతు బంధు నగదు పడ్డది. కాంగ్రెస్ వచ్చినాకంటే ఓట్లు మాకేయండి. మీ ఖాతాలో రైతు బంధు పడకపోతే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి. ఇవాళ కూడా ఎకరాకు 5,000 ఒక పంటకు సంవత్సరానికి 10,000 ఆనాడు ఉండే. ఇవాళ మనము 10,000ను సంవత్సరానికి 12,000గా పెంచి రైతు భరోసా పథకం కింద రైతులను ఆదుకోవాలని ఇవాళ మీ ఖాతాలో పైసలు పడుతున్నాయి. 3 ఎకరాల వరకు రైతు భరోసా ఆల్రెడీ పడ్డది. భవిష్యత్తులో మార్చి 31 లోపల మీకందరికీ రైతు భరోసా పథకం నిధులు మీ ఖాతాలలో వేసే బాధ్యత నాది. ఈనాడు రైతు భరోసా ఎవరెవరికి వచ్చిందో ఆ కుటుంబాల ఓట్లు మాకేయండి. రైతు భరోసా రానోళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి మిత్రులారా. ఇవాళ ఇన్ని రకాలుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు పెంచినాం. మీకెవరికి లబ్ధి వచ్చిందో వాళ్ళు మాకు ఓటు వేయండి. ఇదంతా ఒక ఎత్తు అయితే అదే విధంగా ఈరోజు మా ఆడబిడ్డలు ఈడు ఉన్నారు. అక్క ఈడు ఉన్నోళ్ళు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోండి, అత్తగారింటి నుంచి అమ్మగారింటికి పోండి, అమ్మగారి ఇంటి నుంచి ఆలయానికి పోండి. మీరు యాదగిరి గుట్ట పోతారా, లేకపోతే భద్రాచలం పోతారా, నాగోబ జాతర పోతారా, సీతక్క దగ్గరికి సమ్మక్క సారక్క జాతరకు పోతారా, ఏడికి పోయినా బస్సుల్లో 1 రూపాయి లేకుండా మీరు చెయ్యి అడ్డం పెడితే ఆపి మిమ్మల్ని ఎక్కించుకొని మీరు అడిగిన దగ్గర దించుతే మా అక్కలు నాకోటేయండి. ఒకవేళ మిమ్మల్ని ఆర్టీసీ బస్సులో ఎవరన్నా పైసలు అడిగితే టికెట్కు మీ ఓట్లు ఎవరికన్నా వేసుకోండి అని నేను మా అక్కలకు చెప్పదలుచుకున్నా. ఇవాళ మా అక్కలు నేను అడగదలుచుకున్నా. 500 రూపాయల సిలిండర్ 50 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. 500 రూపాయల సిలిండర్ వచ్చిన కుటుంబాలు మాకు ఓటేయండి. 500 రూపాయలకు సిలిండర్ రాకపోతే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి అని ఈరోజు నేను చెప్పదలుచుకున్నా మా ఆడబిడ్డలకు. 200 యూనిట్లు ఇంటికి ఉచితంగా కరెంటు, వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు ఈ రోజు ఎవరెవరికి వస్తుందో వాళ్ళందరూ మాకు ఓటేయండి. వ్యవసాయానికి ఉచిత కరెంటు రాకపోయినా మీ ఇంటికి 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వకపోయినా మీరు ఎవరికైనా ఓటేసుకోండి. ఈ 2 మేము వేస్తే మీరు మా నరేందర్ రెడ్డికి ఓటేయండి అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, స్వయం సహాయక సంఘాలు మా సీతకి ఇక్కడనే ఉన్నది, మా సోదరిమాన్లు ఇక్కడనే ఉన్నారు. ఎన్నడన్నా 10 ఏళ్ళల్లో చంద్రశేఖరరావు ఈ సంఘాలు ఎట్లున్నాయి, మీకేమైనా వడ్డీ వసూలు అయ్యిందా, మీరు ఎట్లున్నారని ఎప్పుడన్నా అడిగిందా? ఇవాళ సీతకు వచ్చిన తర్వాత సంఘాల గౌరవం పెరిగిందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ సంఘాల వాళ్లకు అక్కడో ఇక్కడో కాదు, ఇన్ఫోసిస్, విప్రో, హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీల పక్కన శిల్పారామం కానుకొని మీరు చేసిన ఉత్పత్తులు అమ్ముకోవడానికి 100 కోట్ల రూపాయల విలువ ఉండే నైట్ బజార్ను 3.5 ఎకరాల భూమిని మీకు ఇచ్చి 150 షాప్స్ మీకు అక్కడ పెట్టి మీ ఉత్పత్తులను అమ్ముకునే విధంగా
ప్రపంచానికి మీ టాలెంట్ తెలిసే విధంగా నేను సీతక్క ఏర్పాటు చేసుంటే మా ఆడబిడ్డలు నరేందర్ రెడ్డికి ఓటేయండి, మేము ఇవ్వకపోతే మీరు ఎవరికైనా ఓటేసుకోండి అని నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ మా ఆడబిడ్డలు వంటింటి కుందేళ్ళు కాదు, మా ఆడబిడ్డలు సోలార్ పవర్ ఉత్పత్తి చేయొచ్చు, మా ఆడబిడ్డలు అదాని అంబానీలతో పోటీ పడాలని మహిళా సంఘాలకు ఇవాళ 1000 మెగావాట్ల సోలారు విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలు మా ఆడబిడ్డలతో చేసిన ప్రభుత్వం ఈ దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిది. ఈరోజు కోటీశ్వర్లను మా ఆడబిడ్డల్ని సోలార్ పవర్ అగ్రిమెంట్లు చేసింది మేము. 1000 మెగావాట్లు ఈరోజు అదానితో పోటీపడి సోలార్ పవర్ ఈరోజు మా ఆడబిడ్డలు జనరేట్ చేసే విధంగా ఒప్పందాలు చేసినాం. ఈ ఆడబిడ్డలను ఓట్లేయమని నేను అడుగుతున్నా. అదే కాదు, ఆర్టీసీలో పెద్ద పెద్ద కంపెనీలు బస్సులు కిరాయికి పెట్టేది. ఈసారి 600 ఆర్టీసీ బస్సులు ఆడబిడ్డలతో కొనిపించి కార్పొరేషన్కు కిరాయికి పెట్టి ఈరోజు మా ఆడబిడ్డలను వ్యాపారస్తులుగా చేసి 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే శపథం మా ప్రభుత్వం తీసుకున్నది. ఇవాళ ఈ 1 కోటి మంది ఆడబిడ్డలు మీకు మేలు జరిగితే మీ బిడ్డలతో ఓట్లు నరేందర్ రెడ్డికి వేయించండి. మా వల్ల మీకు ప్రయోజనం లేకపోతే మీరు ఓటు ఎవరికి ఏమని చెప్పినా నాకు అభ్యంతరం లేదు అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. మిత్రులారా, 10 ఏళ్ళు చంద్రశేఖరరావును చూసిరు. ఆయన ఏం వెలుగబెట్టిండో తెలంగాణలో కనిపిస్తుంది. 69,000 కోట్లతోని రాష్ట్రాన్ని అప్పచెప్తే 7,11,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఆనాడు సంవత్సరానికి 6,500 కోట్లు మనం బకాయిలు కట్టేది ఉంటే ఈనాడు ప్రతి నెల 6,500 కోట్లు ఇవాళ చంద్రశేఖరరావు చేసిన అప్పుకు ముప్పుగా తయారై ప్రతి నెల 6,500 కోట్లు నేను సంపాదించిందంతా మీకు వెట్టకుట్ట కడుపు కట్టుకొని ఇవాళ అప్పులోనికి పటాన్కు కట్టాల్సి వస్తుంది. ఇవాళ సంవత్సరం తిరిగే లోపల ఈ 13-14 నెలల 75,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు చేసిన అప్పుకు నేను ఇవాళ మిత్తి కట్టిన. ఈ మిత్తి ఇవాళ ముప్పుగా తయారయ్యి మనల్ని మొత్తం తినేస్తుంది. రాష్ట్రాన్ని నిండా ముంచిండు, దివాలా తీసిండు. దివాలా తీపిచ్చిన రాష్ట్రాన్ని మనకిచ్చిపోయి ఆయన ఫామ్ హౌస్లో వండుకున్నాడు. సల్లంగా ఎప్పుడన్నా ఎట్లున్నారని మీ దగ్గరికి వచ్చిండా? ఆనాడేమో అధికారం పోయింది, మళ్ళసారి డిపాజిట్లు పోయినాయి. ఈ ఎన్నికల అభ్యర్థి లేడు, ఎన్నికల్లో పోటీ చేయనోడు, ఎన్నికల్లో అభ్యర్థి దొరకనోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్ట అంటారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమంటే బీజేపీని గెలిపించమనే కదా. కొట్లాడుతుంటే నా కాలు పట్టి ఆయన గుంజిండంటే నా ఎదురుగుండోని సాయం చేసినట్టే కదా. ఇవాళ కొట్లాటలా మోడీ మీద కలబడి మా రాష్ట్రానికి మెట్రో రైలు ఎందుకు ఇవ్వవు, మాకు మూసీ నది ప్రక్షాళనకు నిధులు ఎందుకు ఇవ్వవు, మాకు రీజనల్ రింగ్ రోడ్ ఎందుకు ఇవ్వవు, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వవు, మా సమ్మక్క సారలమ్మకు నీళ్లు ఎందుకు కేటాయించవు, మా సీతారామ ప్రాజెక్టుకు నీళ్ల కేటాయింపులలో ఎందుకు అన్యాయం చేస్తున్నావు అని మోడీతో నేను కొట్లాడుతుంటే చంద్రశేఖర్ రావు సందట్లో సడేమియలాక నా కాలు పట్టి గుంజుతున్నాడు, నా అంగి పట్టి లాగుతున్నాడు. ఎవరి కోసమే? మోడీ కోసం కాదా? ఇవాళ గూడు పుటాని చేసి మోడీ కేసీఆర్ ఒక్కటై ఈరోజు మన ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చెయ్యాలని చూస్తున్నాడు. ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. మా బీసీ సోదరుల చదువుకున్నారు, చైతన్యం వచ్చింది, మీ వాటా మీ కోట మీరు అడుగుతున్నారు. 100 ఏళ్లల్లా 1931లో తెల్లదొరలు ఉన్నప్పుడు కులగణన జరిగితే 2025 సంవత్సరం వరకు దాదాపుగా 96-97 ఏళ్లల్లా ఎన్నడన్నా మీ కులగణన జరిగిందా ఈ దేశంలో? బీసీనని పెద్ద బీసీనని చెప్పుకునే మోడీ గారు 12 ఏళ్ళైంది ప్రధానమంత్రి, మీ బీసీ లెక్కలు తేల్చిండా అని నేను అడుగుతున్నా. 12 నెలలు తిరగక ముందే మీ సోదరుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి మీ బీసీ కులగణన చేసి ఇవాళ లెక్కలు తెలిసి 56.33% తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని లెక్క తెచ్చి లెక్క ముందల పెడితే ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి అని అడుగుతున్నారు కేసీఆర్, మోడీ గారు. నేను అడుగుతున్న సోదరులారా, మోడీ చెయ్యలేని పని, మోడీ పెద్ద బీసీనని చెప్పుకుంటున్నాడు, బండి సంజయ్ చిన్న బీసీనని చెప్పుకుంటున్నాడు. వీళ్ళిద్దరు 12 ఏళ్ళ నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు, ఏమన్నా చేసిండా? కానీ 12 నెలల మీ లెక్క తేల్చి రాహుల్ గాంధీ గారి మాట మీద బీసీ కులగణన నేను చేస్తే ఇవాళ నన్ను ఓడగొట్టమంటున్నాను.
ఒకవేళ ఈ ఎన్నికల్లో అనుకోని తప్పిదం ఏదైనా జరిగితే బీసీ కులగణన చేసినందుకే రేవంత్ రెడ్డిని ఓడించిండ్రంటే అది మీకు నష్టమా లాభమా